అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను రాహుల్ కళాకార్ రివ్యూ చూసిన పార్ట్ 4 ఇది. ఫినిషింగ్ వర్క్స్ అయితే అన్ని విగ్రహాలకి అయితే కంప్లీట్ చేసారు. అండ్ ఒకసారి ఈ లొకేషన్ కూడా చూపిస్తాం. కొత్త అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్. అండ్ ఏ ప్లేస్ నుంచి చూస్తారో కామెంట్ కూడా చేయండి. అండ్ అక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ ఉంది కదా, సో స్ట్రైట్ కొంచెం వస్తే పిల్లర్ నెంబర్ 820 ఆర్ 821 అక్కడ. సో దాని ఆపోజిట్ ఇక్కడ ఉంటుంది. అండ్ లొకేషన్ కూడా చెప్తా, అంటే డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ బయట చూసిన ఇక్కడ బాల్ గణేష్. సో లాస్ట్ ఇయర్ కోరుట్ల ఆ ఏరియాలో బాగా ట్రెండ్ అయింది కదా, సో ఇక్కడ కూడా పెట్టిర్రు అన్నవాళ్ళు. అండ్ షెడ్ లోపలికి వెళ్ళిపోదాం. చాలా వరకు విగ్రహాలకి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. అండ్ ఇది నేను చూపించినట్టున్నా కదా, సో ఇది పర్వతం, అంటే శివుడి రూపంలో ఉన్నాడు గణేష్ అయితే. బ్యాక్డ్రాప్లో కూడా మనకి దశావతారాలు, అంటే ఎట్లా చెప్పాలి, విష్ణు రూపంలో ఉంటాయి కదా, సో విష్ణువుకి సంబంధించిన అవతారాలన్నీ బ్యాక్డ్రాప్లో ఇచ్చారు, సో చూడవచ్చు. సో అండ్ ఇక్కడ రాయిలు, పర్వతం మీద కూర్చున్నట్టు. అండ్ చేతిలో ఏమంటారు నాకు తెలిసి ఆశీర్వాదం చేయండి, కానీ లడ్డు పెట్టే చేయలేదు. అండ్ రుద్రాక్షమాల అండ్ ఎలుక కూడా మనకి ఇవ్వలేదు నాకు తెలిసి. సో ఇది ఓవరాల్గా ఇట్లుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేస్తే మన మహారాజ్ రూపంలో ఉన్నాడు గణేష్ అయితే. ఇక్కడ గద వచ్చింది, గద పక్కన మూషిక్ మహారాజ్ అండ్ చూడొచ్చు. అండ్ బ్యాక్డ్రాప్ కూడా చూడొచ్చు, ఫ్లవర్ డిజైన్లో ఇచ్చారు అన్న వాళ్ళు అయితే. ప్రాపర్ ముంబై స్టైల్లో ఉంది మొత్తం గణేష్ మహారాజ్ అయితే. అండ్ ఇంకా బుకింగ్స్ కూడా చాలా ఉన్నాయి, సో కొత్త వాళ్ళు వస్తే బుకింగ్ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా అన్నది. అండ్ ఈ గణేష్ అంటే ప్రాపర్ ధూల్పేట్ స్టైల్ ఇది. ఇంకా ఫినిషింగ్ వర్క్ కొంచెం ఉన్నట్టుంది. సో కలరింగ్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ జూన్ ఎండింగ్ కల్లా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదొకటి రథం మీద కూర్చున్నాడు గణేష్ మహారాజ్. అండ్ ఇక్కడ మనకి బుల్స్ కూడా వచ్చినాయి, 2 ఆవులు, బుల్స్ వచ్చినాయి 2. అండ్ అక్కడ శివుడు పక్కన మధ్యలో గణేష్ రథం మీద కూర్చున్నట్టు, చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ మూషిక మహారాజ్ కూడా ఇచ్చారు, ముష్క కూడా వచ్చింది. అండ్ డీటెయిలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది, కిరీటం దగ్గర. అండ్ బ్యాక్డ్రాప్ కూడా పికాక్ ఇచ్చారు. ఓవరాల్గా చూడండి. అండ్ ప్రైజులు కూడా చెప్పలేను, సో అన్న వాళ్ళు అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారు. ప్రైజెస్ నేను ఏమంటారు కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఆ కాంటాక్ట్ నెంబర్లో చేసేయండి. సో చూడొచ్చు, ఇది లైటింగ్ వచ్చినప్పుడు ఓ రథం మీద కూర్చున్నట్టు. సో బ్యాక్డ్రాప్ కూడా చాలా నచ్చింది నాకు దీనిది. అండ్ లైన్గా సేమ్ అదే మోడల్ ఉన్నాయి. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇది ఈ గణేష్ నేను చూపించిన కదా, సో అదే రిపీటెడ్ మోడల్స్ ఉంటాయి. అండ్ చిన్నగా పెట్టాలనుకుంటారు కదా చిన్నపిల్లలు, సో సేమ్ ఇది అరౌండ్ నాకు తెలిసి 6 feet ఉండొచ్చు, 5 feet ఉండొచ్చు, ముంబై మోడల్లోనే. అండ్ ఇదంతా బాలాపూర్ స్టైల్, అంటే బొజ్జ స్టైల్ కానీ. సో చూపిస్తాం దూరంకి వెళ్ళి చూడవచ్చు. మొత్తం డీటెయిలింగ్ వర్క్ కూడా అయిపోయింది, బొజ్జ స్టైల్ మొత్తం గణేష్ అయితే. విత్ కూడా చాలా ఏమంటే తక్కువ, హైట్ కొంచెం ఎక్కువనే ఉంది. ఇది అరౌండ్ నాకు తెలిసి అయితే 11 feet ఉండొచ్చు గణేష్ మహారాజ్ అయితే. అండ్ చూడొచ్చు, చాలా ఒక బొజ్జ స్టైల్, నాకు ఇది చాలా నచ్చింది. ప్రాపర్ ధూల్పేట్ అంటే ఇదే, సో ధూల్పేట్ స్టైల్లోనే. కొంచెం హెడ్ కూడా చాలా పెద్ద ఇచ్చారు, సో చూడొచ్చు. అండ్ ఈ విగ్రహం వచ్చేసరికి చాలా ట్రెండ్ అయింది కదా, ఒకసారి చూపిస్తాం. సో ముంబై మోడల్లోనే. అండ్ సైడ్కి గజరాజ్ వచ్చిండు. అండ్ బ్యాక్డ్రాప్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. బ్యాక్డ్రాప్లో కూడా 2 గజరాజు, ఒక తొండం ఏమంటారు బ్యాక్డ్రాప్కి చుట్టుకొని ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ బ్రైట్నెస్ తక్కువ అయినట్టుంది, సో చూడొచ్చు ఓవరాల్గా. అండ్ మూషిక మహారాజ్ రెస్టింగ్ పొజిషన్ ఉన్నట్టు మూషిక. అండ్ ఓవరాల్గా అయితే ఇదే
అండ్ ఇక్కడ చూస్తే బ్యాక్ డ్రాప్లో షేరావాలి మాత అనుకుంటా, సో కరెక్ట్గా తెలియదు, సో షేరావాలి మాతనే అనుకుంటాం బ్యాక్ డ్రాప్లో. అండ్ ఇంకోటి ఇది ముంబై మోడల్ మొత్తం. అండ్ అక్కడ ట్రాలీస్ ఇవి కూడా వచ్చినాయి. ఓవరాల్గా ఇది దీనికి మోదక్ కూడా వచ్చింది చేతిలో. మహారాజ్ సిట్టింగ్, మహారాజ్ మోడల్ అంటే ప్రాపర్ ముంబై లాగా. ఇక్కడ కూడా చూడచ్చు. నాకు ఇది ఇంకా నచ్చింది కాన్సెప్ట్. వెనకాల ఇండియా మ్యాప్ వచ్చింది, మధ్యలో భారత్ మాత అండ్ ఇక్కడ సోల్జర్ అండ్ చక్రవర్తి శివాజీ మహారాజ్. అండ్ కింద వచ్చేస్తారు ఇక్కడ రైతు వచ్చిండు. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఈ ఇయర్ అయితే. చాలా నచ్చింది. అండ్ కొత్త డై అయితే తీస్తారు, చూపిస్తా. కొత్త మోడల్ ఇది. అండ్ రాహుల్ కలర్లో ఇది కొత్త మోడల్ ఇది చూడచ్చు. బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, చూపిస్తా తర్వాత. అండ్ ఇది ఇంకో మోడల్. బ్యాక్ డ్రాప్లో సూర్యప్రభావాలు వచ్చింది, ముంబై స్టైల్లో సిట్టింగ్ పొజిషన్. అంటే పక్కన మెత్త కూడా వచ్చింది. అండ్ సింహాసనం మీద కూర్చున్నట్టు. అండ్ సైడ్స్కి కూడా చాలా ఏమంటారు డిజైన్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ప్రభావాలు కూడా చాలా ఏమంటారు డీటెయిల్గా హ్యాండ్ వర్క్. ఇది ప్రభావాలు కూడా బ్యాక్ డ్రాప్. అండ్ లైన్గా సేమ్ అవే ఇక్కడ కూడా అంతే. అండ్ ఇక్కడ చూడొచ్చు ట్యాంకర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మూషిక మహారాజ్. హోతాలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే అప్డేట్. ప్రజెంట్ ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. కొత్త మోడల్ కూడా చూపిస్తా. ఇప్పుడు డై అయితే తీసిరు. చేతులు బితులు పోతే అండ్ ఓవరాల్గా అయితే డై అయితే తీసేసారు. అండ్ ఇది నాకు తెలిసి ముంబై మోడలే, ముంబై స్టైల్లో, ముంబై అండ్ దూల్పేట్ స్టైల్లో. ఎందుకంటే బొజ్జ కూడా దూల్పేట్లో అంటే ఫేస్ కూడా దూల్పేట్ లాగా ఉంది. వెనకాల బ్యాక్డ్రాప్లో నంది శివుడు వచ్చింది. అండ్ పైన ఆకులు అంటే పెటల్స్ లాగా ఆకులు ఇచ్చిన డిజైన్లా. అండ్ ఇక్కడ నాగరాజ్. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. కింద శేషనాగ్ కూడా వచ్చింది. ఇప్పుడే తీసారు ఇది ఫ్రెష్గా. సారీ బ్యాక్డ్రాప్లో లింగం వచ్చింది, శివుడు లింగం ఉంటుంది, శివలింగం. సో బ్యాక్డ్రాప్లో శివలింగం వచ్చింది. సారీ చూడచ్చు. ఇదంతా కింద చేసిన బ్యాక్డ్రాప్లో నంది లింగం వచ్చింది. ఇక్కడ చేసిన నాగరాజు వచ్చిండు. పైన ఆకుల్లాగా డిజైన్ ఇచ్చింది. బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు ఓవరాల్గా. కింద చేసినాక వచ్చింది. ఇది ఇప్పుడే తీసిరు యాక్చువల్లీ. సో పచ్చిగా ఉంది మొత్తం. నాగరాజు వచ్చాడు. స్వామివారి వెనకాల లింగం వచ్చింది, శివలింగం చూడొచ్చు. శివలింగం వచ్చింది. అండ్ పైన శివలింగం పైన ఆకుల్లాగా డిజైన్ ఇచ్చారు. బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది. ప్రభావాలు, సూర్యప్రభావాలు అంటున్నా. అండ్ ఇక్కడ నంది వస్తాడు. సో ఇక్కడ నంది వచ్చి కింద నాగరాజు అంటే పాము ఉంటుంది. సో అది ముసుక చిట్టెలుక అంటే చిన్నగా ఉంది ఎలుక. ఓవరాల్గా ఇది
అండ్ ఇది సోలాపూర్ మోడల్ చెప్పినా కదా, ఇట్లా మొదకు కూడా వచ్చింది. అండ్ నంది మీద కూర్చున్నట్టు. మొత్తం డిజైన్ బ్యాక్ డ్రాప్ చాలా పెద్దగా ఇచ్చింది దీనికి, చూడొచ్చు. గణేష్ కంటే కొంచెం హైట్. అండ్ ఇది అరౌండ్ నాకు తెలిసి ఒక 13-14 ఫీట్స్ అట్లా ఉండొచ్చు. ఇది మండపంలో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ కూడా అయింది, చాలా డీటెయిల్గా ఇచ్చారు నంది కింద నందికి కూడా. సో లైన్ ఇదే. అండ్ ఇక్కడ బాల గణేష్ వచ్చారు కదా, సో బాల గణేష్ కూడా అయిపోయింది. ఫినిషింగ్ వర్క్ ఒకటి ఉంది అండ్ స్ట్రైట్గా అదే. సో చీకటి ఉంది కాబట్టి పోతలేదు. ఓవరాల్గా అయితే వీడియో ఇది. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ.